ఈ నిజం చెప్పలేక కృష్ణ నలిగిపోయాడు. కృష్ణ మోసం చేశాడనుకుని ప్రియకి మీరు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు నిజం తెలుసుకున్నారు కదా, ఇక ఈ పెళ్లి ఆపేయండి. నాన్న, నిజం తెలుసుకున్నారు కదా, కృష్ణ నన్ను మోసం చేయలేదు, తను మోసపోయాడు. నేను ఇంకా కృష్ణని మర్చిపోలేదు నాన్న. దయచేసి జరిగిందంతా అర్థం చేసుకుని నాకు కృష్ణకి పెళ్లి చేయండి నాన్న. కృష్ణ మోసపోవడం వల్ల మీరందరూ సఫర్ అయ్యారు. కానీ పెద్ద మనసుతో కృష్ణని క్షమించి కృష్ణ ప్రియల పెళ్లి జరిపించండి అన్నయ్య. ఆ రోజు దండలతో వచ్చి మీ అందరినీ బాధపెట్టి అవమానించినందుకు నన్ను క్షమించండి మామయ్య గారు. మావయ్య, ఈ రాణమ్మ కొడుకు కోడల్ని తీసుకొచ్చి ఏదో నాటకం ఆడుతుంది, నమ్మకండి. ఈ పెళ్లి ఆపకండి మావయ్య. విజయ్తో ప్రియ పెళ్లి చెయ్యండి. ప్రియ సెకండ్ హ్యాండ్ అయినా తను తన అందం నన్ను పిచ్చెక్కించింది. ప్రియ నాకు కావాలి, ప్రియ నాదే. నన్నెందుకు కొట్టావు? నువ్వెలాంటి వాడివో తెలిసి కొట్టాను. అన్నయ్య, నీ కూతుర్ని ఒక కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేయడం లేదు, క్రిమినల్కిచ్చి చేస్తున్నావు. ఏంటమ్మా, ఏం చెప్తున్నావు? ఈ విజయ్కి ఇది రెండో పెళ్లి. ఒక పెద్ద నేరస్తుడు. మొదటి భార్యని అనుమానంతో అతి దారుణంగా చంపిన రాక్షసుడు వీడు. జైలు నుంచి పెరోల్ మీద బయటకొచ్చి ప్రియని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇతనికి అనుమానం అనే జబ్బుంది. నెంబర్ 1 సాడిస్ట్ వీడు. ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్కి వెళ్లి వీడు సంతకం పెట్టాలి. ఇవన్నీ దాచి మిమ్మల్ని మోసం చేసి ప్రియని పెళ్లి చేసుకుంటున్నాడు.
ఏంటండి మీ అబ్బాయి ప్రియని ప్రేమించాడని ఈ పెళ్లి ఆపుకోండి. అంతేగాని మా తమ్ముడి మీద అంతటి నేరాలు మోపుతారా? మా గురించి మీకు తెలీదు. ఖబర్దార్. నేరస్తులు ఇలాగే తెలివిగా మాట్లాడి నమ్మించేస్తారు. ప్రియా ఫ్యామిలీని కూడా అలాగే నమ్మించి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీ అసలు బండారం ఇప్పుడు బయటపడింది. ఓరి నాయనో, విజయ్ మ్యాటర్ మొత్తం బయటికి లీక్ అయిపోయింది. ఈ రాణమ్మ లాస్ట్ మినిట్ లో వచ్చి ఇలా మడత పెట్టిందేంట్రా దేవుడా. భార్యని చంపి డ్యాంలో విసిరేశాడు. అస్థి పంజరం నుంచి ఎముకలు తీసి సీక్రెట్ గా కాలుస్తుంటే నేను చూశాను. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికొస్తూ ఉంటే ఇతను అస్థి పంజరాన్ని కాలుస్తూ ఉండడం నేను చూశాను. ఇతను ప్రియని పెళ్లి చేసుకోవడానికి వచ్చినవాడు కదా అని ఒకచోట ఆగి వెనక దాక్కొని వీడియో తీశాను. ఆ తర్వాత ఇతని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి కనుక్కున్నాను. చూడండి ఈ వీడియో. ఇప్పటికైనా వాడు ఎలాంటి వాడో అర్థమైందనుకుంటాను. ఈ విషయాలేం తెలియక ఈ పెళ్లి చేస్తున్నారని, నిజాలన్నీ ఆధారపూర్వకంగా సంపాదించి మీకు చూపించాలని ఇంత టైం తీసుకున్నాను. అందుకే పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి వెనక ముందు కుటుంబం అన్నీ ఆలోచించి పెళ్లి నిర్ణయం తీసుకోవాలి. ఎవరి మీదో కోపంతో పెళ్లి నిర్ణయాలు తీసుకుంటే మన బిడ్డల జీవితాలు మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం. ఇందులో నాన్న తప్పేం లేదత్తయ్య, అంతా మా వదినే చేసింది. మాధవి, వాడి గురించి ముందే నీకన్నీ తెలుసా? అయ్యో అయ్యో మావయ్య గారు, నాకేం తెలీదండి. తెలీదని చెప్పడానికి కమిషన్ తీసుకున్నావా? మా అమ్మ నాన్నల్ని మోసం చేసిందా నువ్వు? మావయ్య, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, విజయ్ ఇంత దుర్మార్గుడని నాకు తెలీదు. వీడింత దుర్మార్గుడని తెలిస్తే బంగారం లాంటి ప్రియ జీవితం నేనెందుకు నాశనం చేస్తాను? తను నా ఆడపడుచు, నా తోబుట్టువుతో సమానం మావయ్య. దుర్మార్గుడా, నువ్వు ఎంతో మంచివాడవని మురిసిపోయాం. ఇంత మోసం చేస్తావా? నిన్ను ఏం చేసినా తప్పులేదు. మాకు బంగారం ఆశ పెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నువ్వు సర్వనాశనం అయిపోతావు.
పోలీసులకు ఇప్పుడే ఫోన్ చేసి వీణ్ణి పట్టించాలమ్మా. వీణ్ణి వదలకూడదు నాన్న. దగ్గరకండి, దూరం వెళ్ళండి. ప్రియా అమ్మ ప్రియా ఎవరైనా దగ్గరికి వచ్చారో చంపేస్తా. ఏయ్, అందరూ వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. ఎవరైనా దగ్గరికి వస్తే ప్రియ మెడలో ఈ కత్తి దించేస్తాను. విజయ్ వెళ్ళండి, విజయ్ దూరం వెళ్ళండి. ప్రియా మీద చిన్న గాయం పడినా నువ్వు బతకవురా. ఇదే మండపంలో నేను సమాధి చేస్తాను. నువ్వు తప్పించుకుని వెళ్ళాలంటే ప్రియను వదిలేరా. నేను చచ్చినా సరే ప్రియని వదిలిపెట్టను. విజయ్ ఇది నా జిగిరి. ఏయ్! ట్రూ. ఏయ్, ఏం చేయొద్దు. ఏయ్! ప్రియని ఏం చేయొద్దు. వెళ్ళండి, విజయ్! వెనక్కి వెళ్ళండి. ప్రియా. చంపేస్తా. ఏయ్, వద్దు. ఏం చేయొద్దు. ప్రియా మా వెనక్కి ప్రియా. వెళ్ళండి. వాడు ప్రియని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ప్రియా మీరు ఆగండి. రేయ్, మర్యాదగా ప్రియ మెడ మీద కత్తి తీసి కింద పడే. కనీసం ప్రాణాలైనా మిగులుతాయి. వదలండి. ప్రియా అమ్మ ప్రియా అనయ్య అనయ్య ఒక్క నిమిషం ఆగు. రే విజయ్, నీకప్పుడే చెప్పాను కదరా, ప్రియా ఒంటి మీద చిన్న గాయమైనా నిన్ను ఇక్కడే సమాధి చేసుండేదాన్నని. రే విజయ్, నువ్వెంత సాడిస్టువో నాకు తెలిసి కూడా నా సేఫ్టీ నాకుండదంటావా? కళ్యాణ్, అరెస్ట్ హిమ్. వీడితో పాటు ఈ బాటియాగాన్ని, ఆ వర్షాన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. అత్తయ్య చెయ్యి. నీలాంటి క్రిమినల్ కు వరుసలు పెట్టి పిలిచే అర్హత కూడా లేదు. నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించనని చెప్పారు కదా, మాట తప్పుతున్నారా? తప్పు చేసింది ఎవరైనా సరే ఆ దేవుడు శిక్షిస్తాడు. కానీ నేను మామూలు మనిషిని. నా కొడుకుని చీట్ చేయడమే కాకుండా చంపాలని చూసావు. అలాంటి నిన్ను నేను క్షమిస్తే ఆ దేవుడు నన్ను శిక్షిస్తాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్, అరెస్ట్. ఇప్పుడు నేను అర్జెంటుగా ప్రియా పార్టీలోకి మారిపోవాలి, లేదంటే నాకు కూడా చెప్పకూడదు యాంగిల్ తప్పదు. తీసుకురండి.
అత్తయ్య ప్రియా, ఈ రాణమ్మ మాటిచ్చిందంటే మడం తిప్పదు. నీ పెళ్ళ ఆపుతానని నీకు మాటిచ్చాను, చేసి చూపించాను. మా అత్త బంగారం. ప్రియా. అమ్మా రాణమ్మా, అన్నయ్య, నా కూతురు జీవితం నాశనం అవ్వకుండా సరైన సమయానికి వచ్చి కాపాడాం. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. ఏంటన్నయ్య, మనలో మనకివన్నీ ఏంటి? రాణమ్మా, వదినా, నిజం చెప్తున్నాను. ప్రియకి తల్లిదండ్రులం మేం కాదు, నువ్వే. వదినా, ప్రియా కృష్ణలు ఒకరికోసం ఒకరు పుట్టారని అర్థమైంది. వాళ్లకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈరోజు పెళ్లిదాకా వచ్చింది. అందరం సంతోషంగా ఉందాం. కృష్ణ ప్రియల పెళ్లి కూడా ఇప్పుడే చేసేద్దాం అన్నయ్య. అలాగే అమ్మా. అమ్మా, ఇంకా ఈ రోజు కుదరదమ్మా. ముహూర్త ఘడియలు దాటిపోయాయి. వర్జం వచ్చేసింది. తర్వాత ఇద్దరి జాతకాలు పరిశీలించి మంచి ముహూర్తం నిర్ణయించి పెళ్లి చేయండి. కలకాలం సంతోషంగా ఉంటారు. అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తొందరపడి హడావిడిగా పెళ్ళెందుకు చెయ్యాలొదినా? మంచి ముహూర్తం చూసుకునే చేద్దాం. ఏమండి? అలాగే చేద్దాం రాణమ్మా. సరే అన్నయ్య, అందర్నీ పిలిచి అంగరంగ వైభవంగా కృష్ణ ప్రియల పెళ్లి చేద్దాం. అలా చెప్పారో లేదో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊహల్లోకి వెళ్ళిపోయారు. అమ్మా, అమ్మా, వస్తున్నాన్రా. రామ్మా. ఏంటి కృష్ణ? అమ్మా, సంక్రాంతికి ఏదో స్పెషల్ ఉందన్నావు. నాన్నగారు రికవరీ అయ్యి ఇంటికొస్తున్నారా? త్వరలో వస్తారు కానీ సంక్రాంతికి కాదు, ఇంకా టైం ఉంది. అయితే ఏదో స్పెషల్ సస్పెన్స్ ఉంది. అదేంటో చెప్పమ్మా. సంక్రాంతికి ప్రియ ఫ్యామిలీ మన ఇంటికొస్తున్నారు కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. సంక్రాంతి తర్వాత ఆ వర్షం మోసం వల్ల ఆగిపోయినా మీ అన్నయ్య ప్రియల నిశ్చితార్థం పెట్టుకుంటున్నాం. ఓ సూపర్, కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్. నేనిప్పుడే కంగ్రాట్స్ చెప్పను. రేపు ప్రియా వదిన వచ్చాక ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్తాను. అవునన్నయ్య, పాపం వర్షమాయలో పడి ప్రియని అనరాని మాటలన్నాం. తనకి రేపు మేమిద్దరం సారీ చెప్పాలా? ప్రియది ఎవరిని అపార్థం చేసుకునే వ్యక్తిత్వం కాదు. మీరు సారీ చెప్పకపోయినా తనేం ఫీల్ అవ్వదు. ఇప్పటికైనా మీరు ప్రియని వదినలా యాక్సెప్ట్ చేశారు, అది చాలు. తను చాలా సంతోషపడుతుంది. పోన్లేమ్మా, కోడలిగా ఈ ఇంటికి రావడానికి ముందే ఆడపడుచులు కూడా అర్థం చేసుకున్నారు. ఇంకా ప్రియతో పెళ్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. రేపు ప్రియ వస్తుంది, అది అన్నయ్యకి సర్ప్రైజ్. మరి మాకేంటి?
అవును, మాకేంటి సంక్రాంతి సర్ప్రైజ్? మీ మనసులో ఏముందో నాకు తెలుసులే. కళ్యాణ్ని కూడా సంక్రాంతికి పిలవాలి, అదే మీకు సర్ప్రైజ్. పిచ్చిది, దేనికోసం కళ్యాణి పిలిపిస్తున్నానని ఊహించుకుంటుంది. నేను ఆల్రెడీ కళ్యాణ్ని సంక్రాంతికి ఇన్వైట్ చేశాను. పెట్టెలో ఏమైనా ఉన్నాయా? ఏవో పాత ఫోటోలు, చిన్నపిల్లల పాత బట్టలు ఉన్నాయి. మీరు వేసేయండమ్మా. ఫోటోలేంటి? ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయేమో, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం.